తమిళనాడులో కొత్త రాజకీయం మొదలు కాబోతుంది. ద్రావిడ పార్టీల ఊసు లేకుండా చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్లుగా ఉంది. 2 సార్లు వరుసగా ఓడి వాడిన అన్నా డీఎంకేకు భవిష్యత్తు అయోమయంగా ఉంది. ప్రస్తుతానికి నాయకత్వం వహిస్తున్న మాజీ సీఎం పళనిస్వామికి గ్లామర్ లేదు. పార్టీని ముందుకు తీసుకెళ్లి గెలిపించే సామర్థ్యం లేదని సొంత పార్టీలోనే ఉన్నవారు అంటున్నారు. దాంతో అన్నా డీఎంకే కథ ముగుస్తుంది అని కూడా చెబుతున్నారు. ఇక నిన్నటిదాకా డీఎంకే అధికారంలో ఉంది. స్టాలిన్ బలమైన నాయకుడు అనుకున్నారు. కానీ సొంత సీట్లోనే ఆయన ఎమ్మెల్యేగా ఓటమి పాలు అయ్యారు. 7.5 వయసులో ఉన్న స్టాలిన్ ఉన్నారు. కుమారుడు ఉదయనిధి డీఎంకేకు విజయ పథాన్ని తీసుకొని వెళ్లే సత్తా లేదని అంటున్న వారు కూడా ఉన్నారు. ప్రజా ఆకర్షణ విషయంలో విజయ్ తో ప్రస్తుతానికి పోటీ పడేవారు అయితే తమిళనాడులో లేరని అంటున్నారు. సరిగ్గా ఇప్పుడే కాంగ్రెస్ తన అంచనాలు చక్కగా వేసి ముందుకు సాగుతుంది. విజయ్ పార్టీ టీవీకేతో కాంగ్రెస్ చెలిమి ఏదో సడన్ గా తీసుకున్న నిర్ణయం అయితే కాదు. భవిష్యత్తుని ఊహించే అలా చేశారని అంటున్నారు. దాంతో డీఎంకేని వదిలేశారు. డీఎంకేకు కూడా ఇండియా కూటమి పక్కన పెట్టేసింది. ఇప్పుడు విజయ్ టీవీకేని అధికారికంగా ఇండియా కూటమిలో ఆహ్వానించడం ఒకటే అనివార్యంగా ఉంది. ఈ క్రమంలోనే విజయ్ ఢిల్లీ పర్యటన ఆసక్తిని పెంచుతోంది. గత నెల మధ్యలో విజయ్ ఢిల్లీ టూర్ ను పట్టుకుని వెళ్లారు. అప్పట్లో ఆయన ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చారు. ఈసారి 2 రోజుల టూర్ లో మొదటి రోజు ఆయన జూన్ 10న కాంగ్రెస్ అగ్రనేతలు అయిన సోనియా గాంధీని, రాహుల్ గాంధీని విజయ్ కలిశారు అని కూడా అంటున్నారు. ఈ సందర్భంగా విజయ్ ని ఇండియా కూటమిలోకి అధికారికంగా ఆహ్వానిస్తున్నారు అని అంటున్నారు. విజయ్ సైతం కాంగ్రెస్ తో పనిచేసేందుకు ఇండియా కూటమిలో భాగస్వామ్యం అయ్యేందుకు సుముఖంగా ఉన్నారని అంటున్నారు. ఇక రాజకీయంగా కొత్తగా వచ్చి ఏకంగా దక్షిణాదిన అతిపెద్ద రాష్ట్రమైన తమిళనాడు ముఖ్యమంత్రి అయిన విజయ్ సౌత్ ఫేస్ గా కాంగ్రెస్ భావిస్తుంది. 52 ఏళ్ల విజయ్ రాజకీయంగా యువకుడు కిందకే లెక్క అని కూడా అంటున్నారు. దాంతో ఆయన సినీ గ్లామర్ రాజకీయ నిబంధతను ఆసరాగా చేసుకుని తమిళనాడుతో పాటు ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సైతం ఆయన ఇమేజ్ ను వాడుకోవాలని కాంగ్రెస్ భారీ స్కెచ్ ని గీస్తుంది అని అంటున్నారు. ఇక దక్షిణాదిన అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న స్టేట్ గా తమిళనాడు ఉంది. అక్కడ 39 సీట్లు ఉన్నాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సీట్లలో టీవీకే మద్దతుతో పోటీకి కాంగ్రెస్ సిద్ధమవుతుంది. అలాగే ఏపీ తప్ప మిగిలిన రాష్ట్రాలతో కాంగ్రెస్ అధికారంలో ఉంది. అలా సౌత్ స్టేట్స్ లో ఉన్న 129లో అత్యధిక భాగాన్ని వచ్చే ఎన్నికల్లోగా గెలుచుకుంటే కేంద్రంలో పాగా వేయడానికి కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తుంది అని అంటున్నారు. మొత్తానికి విజయ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో భేటీ తర్వాత తమిళ రాజకీయంతో పాటు సౌత్ ఇండియా పాలిటిక్స్ లో పెను మార్పులు సంభవిస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.